హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బయాలజీ ఫర్ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ విద్యా మనోవిజ్ఞాన శాస్త్రము అనే ఈ తెలుగు మరియు సంస్కృతి అకాడమీ ఆంధ్రప్రదేశ్ వారి పుస్తకంలో ప్రజ్ఞామాపనం గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ప్రజ్ఞామాపన ఉద్యమ పితామహుడు బినే. మొట్టమొదటి ప్రజ్ఞామాపని బినే సైమన్ ప్రజ్ఞామాపని. దీనిని 1905లో బినే రూపొందించారు. మొట్టమొదటి ప్రజ్ఞామాపన ఏంటి? బినే సైమన్ ప్రజ్ఞామాపని. దీనిని 1905లో బినే రూపొందించారు. వయోపరిమితుల ఆధారంగా 1908లో బినే సైమన్ ప్రజ్ఞామాపని రూపొందించి 3 నుంచి 13 సంవత్సరాల మధ్య గల పిల్లలను 59 అంశాలలో పరిశీలించారు. మొట్టమొదటి ప్రజ్ఞామాపన ఏంటి? బినే సైమన్ ప్రజ్ఞామాపని. దీనిని 1905లో బినే రూపొందించారు. దీన్ని వయోపరిమితుల ఆధారంగా 1908లో బినే సైమన్ ప్రజ్ఞామాపని రూపొందించి, అంటే వయోపరిమితుల ఆధారంగా మళ్ళీ 1908లో బినే సైమన్ ప్రజ్ఞామాపని రూపొందించి 3 నుంచి 13 సంవత్సరముల మధ్య గల పిల్లలని 59 అంశాలలో పరిశీలించారు. మొట్టమొదటి ప్రజ్ఞామాపని బినే సైమన్ ప్రజ్ఞామాపని 1905 గుర్తుపెట్టుకోవాలి. వయోపరిమితుల ఆధారంగా 1908లో బినే సైమన్ ప్రజ్ఞామాపన రూపొందించి 3 నుంచి 13 సంవత్సరముల మధ్య గల పిల్లలని 59 అంశాలతోటి పరిశీలించడం జరిగింది. 1908లో బినే సైమన్ ప్రజ్ఞామాపనిలో మానసిక వయస్సు అనే భావన బినే ప్రతిపాదించారు. 1905లో బినే సైమన్ ప్రజ్ఞామాపనిలో 1905లో బినే సైమన్ యొక్క ప్రజ్ఞామాపనిలో 1905 ఫస్ట్ది కదా అది మనకి ప్రజ్ఞామాపని. ఆ ప్రజ్ఞామాపనిలో మానసిక వయస్సు అనే భావాన్ని బినే ప్రతిపాదించారు. 1916లో స్టాన్ఫర్డ్ బినే ప్రజ్ఞామాపనిలో ప్రజ్ఞాలబ్ధి భావనని టెర్మన్ సిద్ధాంతీకరించారు. 1916లో వచ్చిన మాపన ఏంటి? స్టాన్ఫర్డ్ బినే ప్రజ్ఞామాపని. ఈ స్టాన్ఫర్డ్ బినే ప్రజ్ఞామాపనిలో ప్రజ్ఞాలబ్ధి అనే భావనని టెర్మన్ సిద్ధాంతీకరించారు. నెక్స్ట్, ప్రజ్ఞా పరీక్షల వర్గీకరణ. ప్రజ్ఞా పరీక్షలను 4 రకాలుగా వర్గీకరించవచ్చు. శాబ్దిక పరీక్షలు, అశాబ్దిక పరీక్షలు ఇది ఒక రకం. వైయక్తిక పరీక్షలు, సామూహిక పరీక్షలు రెండవ రకం. పేపర్ పెన్సిల్ పరీక్షలు, నిష్పాదన పరీక్షలు మూడవ రకం. శక్తి పరీక్షలు, వేగ పరీక్షలు నాలుగవ రకం. ప్రజ్ఞా పరీక్షల్ని 4 రకాలుగా వర్గీకరించవచ్చు. శాబ్దిక, అశాబ్దిక పరీక్షలు, వైయక్తిక, సామూహిక పరీక్షలు, పేపర్ పెన్సిల్, నిష్పాదన పరీక్షలు, శక్తి పరీక్షలు, వేగ పరీక్షలు ఇలాగా 4 రకాలుగా వర్గీకరించవచ్చు. ఫస్ట్ మనం శాబ్దిక, అశాబ్దిక పరీక్షలను గురించి చూద్దాం. శాబ్దిక ప్రజ్ఞా పరీక్షలు రాతపూర్వకంగా ఇచ్చిన ప్రశ్నలను అనుసరించి రాతపూర్వక సమాధానాలను వ్యక్తి నుంచి కానీ సమూహం నుంచి కానీ రాబట్టేవే శాబ్దిక ప్రజ్ఞా పరీక్షలు. రాతపూర్వకంగా ఇచ్చిన ప్రశ్నలను అనుసరించి రాతపూర్వక సమాధానాలను వ్యక్తి నుంచి కానీ సమూహం నుంచి కానీ రాబట్టేవే శాబ్దిక ప్రజ్ఞా పరీక్షలు. రాతపూర్వక సమాధానాలని వ్యక్తి నుంచి కానీ సమూహం నుంచి కానీ మనం రాతపూర్వకంగా రాబట్టే వాటినే శాబ్దిక ప్రజ్ఞా పరీక్షలు అంటారు. చదివి రాసే నైపుణ్యం ఉన్నవారి కోసం ఈ శాబ్దిక పరీక్షలు ఉపయోగిస్తారు. వీటినే పేపర్ పెన్సిల్ పరీక్షలని కూడా అంటారు. ఈ శాబ్దిక ప్రజ్ఞా పరీక్షలు ఏమంటారు? పేపర్ పెన్సిల్ పరీక్షలని కూడా అంటారు. ఎందుకు అంటారు అంటే చదివి రాసే నైపుణ్యం ఉన్నవారి కోసం ఈ శాబ్దిక పరీక్షలు ఉపయోగిస్తారు. కాబట్టి ఈ శాబ్దిక పరీక్షలు ఏమంటారు? పేపర్ పెన్సిల్ పరీక్షలు అని కూడా అంటారు. ఈ పరీక్షల ద్వారా 6 రకాల అంశాలలో ప్రశ్నల్ని తయారు చేసి సమాధానాలు రాబట్టుకుంటారు. ఆ 6 అంశాలు సమాచారము, సమగ్ర అవగాహన, వివేకము, పోలికలను గుర్తించడం, భాషా జ్ఞానము, స్మృతి. ఈ శాబ్దిక పరీక్షల ద్వారా 6 రకాల అంశాలలో ప్రశ్నలని తయారు చేసి సమాధానాలు రాబట్టుకుంటారు. 6 అంశాలు ఏంటి? సమాచారము, సమగ్ర అవగాహన, వివేకము, పోలికలను గుర్తించడం, భాషా జ్ఞానం, స్మృతి. నెక్స్ట్ శాబ్దిక పరీక్షలలో
మరొక అంటే ప్రజ్ఞ పరీక్షల్లో మొదటి 4 రకాల్లో మొదటి రకం ఏంటి, శాబ్దిక అశాబ్దిక పరీక్షలు. శాబ్దిక పరీక్షల గురించి చదివాం. ఆపోజిట్ ఏంటి శాబ్దికకి, అశాబ్దిక ప్రజ్ఞా పరీక్షలు. చదవడం రాయడం తెలియని వారి ప్రజ్ఞా విశేషాలను మాపనం చేయడానికి ఉపకరించే పరీక్షలే అశాబ్దిక ప్రజ్ఞా పరీక్షలు. చదవడం రాయడం తెలియని వారి ప్రజ్ఞా విశేషాలను మాపనం చేయడానికి ఉపకరించే పరీక్షలే అశాబ్దిక ప్రజ్ఞా పరీక్షలు. ఇవి సంఖ్యలను, చిత్రాలను, క్షేత్ర గణిత ఆకృతులను ఉపయోగించి నిర్వహించే పరీక్షలు. అశాబ్దిక పరీక్షలు ఏంటి, సంఖ్యలను, చిత్రాలను, క్షేత్ర గణిత ఆకృతులను ఉపయోగించి నిర్వహించే పరీక్షలు అశాబ్దిక ప్రజ్ఞా పరీక్షలు. భాష ద్వారా వ్యక్తపరచలేని టిక్ మార్కుల ద్వారా, చర్యల ద్వారా సమాధానాలు ఇస్తారు. భాష ద్వారా వ్యక్తపరచలేని వాళ్ళు ఈ టిక్ మార్కులు, రైట్ పెట్టడం వంటి చర్యల ద్వారా సమాధానాలు ఇస్తారు. కాబట్టి వీటిని నిష్పాదన పరీక్షలని అంటారు. శాబ్దిక పరీక్షలను ఏమంటారు, పేపర్ పెన్సిల్ పరీక్షలని అంటారు కదా. అశాబ్దిక ప్రజ్ఞా పరీక్షలను ఏమంటారు, నిష్పాదన పరీక్షలు అని అంటారు. నెక్స్ట్ రెండవ రకం ఏంటి ప్రజ్ఞా పరీక్షలలో, వైయక్తిక సామూహిక పరీక్షలు లేదా వ్యక్తిగత పరీక్షలు. ఒకసారి ఒక్కరిని మాత్రమే పరీక్షించే పరీక్షలే వ్యక్తిగత పరీక్షలు. సామూహిక ప్రజ్ఞా పరీక్షలు అనేవి ఒకేసారి ఒక పెద్ద సమూహానికి నిర్వహించే పరీక్షలు. సామూహిక పరీక్షలను ఒకే సమయంలో చాలామంది వ్యక్తులను పరీక్షించేందుకు ఉపకరిస్తారు. సామూహిక ప్రజ్ఞా పరీక్షలు అనేవి ఒకేసారి ఒక పెద్ద సమూహానికి నిర్వహించే పరీక్షలు. సామూహిక పరీక్షలను ఒకే సమయంలో చాలామంది వ్యక్తులను పరీక్షించేందుకు ఉపకరిస్తారు. మనకి నెక్స్ట్ రకం ఏంటంటే పేపర్ పెన్సిల్ పరీక్షలు, నిష్పాదన పరీక్షలు. మూడవ రకం కదా. ఈ పేపర్ పెన్సిల్ పరీక్షలు, నిష్పాదన పరీక్షల గురించి మనం శాబ్దిక ప్రజ్ఞా పరీక్షల్లోనూ అశాబ్దిక ప్రజ్ఞా పరీక్షల్లోనూ డిస్కస్ చేయడం జరిగింది. శాబ్దిక పరీక్షలే పేపర్ పెన్సిల్ పరీక్షలు, అశాబ్దిక పరీక్షలే నిష్పాదన పరీక్షలు. నెక్స్ట్ నాలుగవ రకం ఏంటి, శక్తి పరీక్షలు, వేగ పరీక్షలు. శక్తి పరీక్షలు పరిమిత సమయంలో పూర్తి చేయవలసిన ఇవేంటి వేగ పరీక్షలు అన్నమాట. వేగ పరీక్షలు పరిమిత సమయంలో పూర్తి చేయవలసిన పరీక్షలు వేగ పరీక్షలు. పరిమిత సమయంలో పూర్తి చేయవలసిన పరీక్షలే వేగ పరీక్షలు. శక్తి పరీక్షలు ఎంత సమయం అయినా తీసుకుని పూర్తి చేయగలిగే పరీక్షలు శక్తి పరీక్షలు. పరిమిత సమయంలో పూర్తి చేయవలసిన పరీక్షలు వేగ పరీక్షలు. ఎంత సమయమైనా తీసుకుని పూర్తి చేయగలిగే పరీక్షలు శక్తి పరీక్షలు. నెక్స్ట్ ఆదర్శ ప్రజ్ఞా పరీక్షలకి ముఖ్యంగా సప్రమాణత, విశ్వసనీయత అనే రెండు అతి ముఖ్య గుణాలతో పాటు వస్తునిష్టత, ఆచరణాత్మకత అనే మరో రెండు గుణాలు తప్పకుండాలి. ఆదర్శ ప్రజ్ఞా పరీక్షలకి ముఖ్యంగా ఏముండాలి, సప్రమాణత, విశ్వసనీయత అనే రెండు ముఖ్య గుణాలు ఉండాలి ఆదర్శ ప్రజ్ఞా పరీక్షలకి. వీటితో పాటు వస్తునిష్టత, ఆచరణాత్మకత అనే మరో రెండు గుణాలు తప్పకుండా. ఆదర్శ ప్రజ్ఞా పరీక్షలకు ఉండవలసిన గుణాలు ఏంటి, మెయిన్గా ఫస్ట్ అతి ముఖ్యమైనవి ఏంటి, సప్రమాణత, విశ్వసనీయత. ఈ సప్రమాణత, విశ్వసనీయతతో పాటు వస్తునిష్టత, ఆచరణీయాత్మకత అనే మరో రెండు గుణాలు తప్పకుండా. నెక్స్ట్ ప్రజ్ఞా పరీక్షల వర్గీకరణ గురించి చూద్దాం. ప్రజ్ఞా పరీక్షల్లో రకాలు ఉన్నాయి. అవేంటి, వెస్లర్ శాబ్దిక ఉప పరీక్షలు, వెస్లర్ అశాబ్దిక ఉప పరీక్షలు, పింట్నర్ ప్యాటర్సన్ పరీక్షలు. ఇవన్నీ ఏంటి ప్రజ్ఞా పరీక్షల్లో రకాలు. బినే సైమన్ ప్రజ్ఞా మాపని, ఆర్మీ ఆల్ఫా, ఆర్మీ బీటా, రావెన్స్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసెస్, క్యాటిల్ కల్చర్ ప్రీ టెస్ట్, బాటియా ప్రజ్ఞా మాపని, అలెగ్జాండర్ పాస్ అలాంగ్ టెస్ట్, కోహ్ బ్లాక్ పరీక్ష, సెగ్విన్ ఫాంబోర్డ్ పరీక్ష, చిత్రపూరణం, డ్రాయమ్యాన్ టెస్ట్. ఇక్కడ మనం ఏవి శాబ్దిక పరీక్షలు, ఏవి అశాబ్దిక పరీక్షలు, ఏవి వ్యక్తిగత పరీక్షలు, ఏవి సామూహిక పరీక్షలు, ఏవి పేపర్ పెన్సిల్ పరీక్షలు, ఏవి నిష్పాదన పరీక్షలు, ఏవి వేగ పరీక్షలు, ఏవి శక్తి పరీక్షలో చూద్దాం. మనకి శాబ్దిక పరీక్షల విషయానికి వస్తే వెస్లర్ శాబ్దిక ఉప పరీక్షలు, అదేవిధంగా ఆర్మీ ఆల్ఫా
ఇవి శాబ్దిక పరీక్షలు. అంటే ఇవి మనకి ఏమనుకున్నాం, చదువు వచ్చిన వాళ్ళకి చేసే పరీక్షలు శాబ్దిక పరీక్షలు. నెక్స్ట్ అశాబ్దిక పరీక్షల విషయానికి వస్తే వెస్లర్ అశాబ్దిక ఉప పరీక్షలు, ఆర్మీ బీటా పరీక్ష, రావెన్స్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసెస్ పరీక్ష, కాటిల్ కల్చర్ ప్రీ టెస్ట్, బాటియా ప్రజ్ఞా మాపని, అలెగ్జాండర్ పాసలాంగ్ టెస్ట్, కోహ్బ్లాక్ పరీక్ష, సెగ్విన్ ఫామ్ బోర్డ్ పరీక్ష, చిత్ర పూరణం, డ్రాయమ్యాన్ టెస్ట్. ఇవన్నీ అశాబ్దిక పరీక్షలు, అంటే చదువు రాని వారి కోసం. వెస్లర్ అశాబ్దిక ఉప పరీక్షలు, ఆర్మీ ఆల్ఫా ఏమో శాబ్దిక పరీక్ష, ఆర్మీ బీటా ఏమో అశాబ్దిక పరీక్ష. ఇంకా రావెన్స్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసెస్, క్యాటిల్ కల్చర్ ప్రీ టెస్ట్, బాటియా ప్రజ్ఞామాపని, అలెగ్జాండర్ పాసలాంగ్ టెస్ట్, కోహ్బ్లాక్ పరీక్ష, సెగ్విన్ ఫామ్ బోర్డ్ పరీక్ష, చిత్ర పూరణం, డ్రాయమ్యాన్ టెస్ట్. ఇవన్నీ అశాబ్దిక పరీక్షలు. నెక్స్ట్ వ్యక్తిగత పరీక్షలను చూద్దాం. వెస్లర్ శాబ్దిక ఉప పరీక్షలు, వెస్లర్ అశాబ్దిక ఉప పరీక్షలు, పెంట్నర్ ప్యాటర్సన్ పరీక్షలు, బినే సైమన్ ప్రజ్ఞామాపని, నెక్స్ట్ చిత్ర పూరణం. ఇవన్నీ వ్యక్తిగత పరీక్షలు. నెక్స్ట్ సామూహిక పరీక్షలు, ఆర్మీ ఆల్ఫా ఏజీసీటీ, ఆర్మీ బీటా, రావెన్స్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసెస్. ఇవన్నీ సామూహికంగా అంటే సమూహాలకు పెట్టే పరీక్షలు. నెక్స్ట్ పేపర్ పెన్సిల్ పరీక్షలు. పేపర్ పెన్సిల్ పరీక్షలు వెస్లర్ శాబ్దిక ఉప పరీక్షలు, వెస్లర్ అశాబ్దిక ఉప పరీక్షలు. నెక్స్ట్ ఆర్మీ ఆల్ఫా ఏజీసీటీ, ఆర్మీ బీటా, రావెన్స్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసెస్ పేపర్ పెన్సిల్ పరీక్షలు. నెక్స్ట్ నిష్పాదన పరీక్షలు, వెస్లర్ శాబ్దిక ఉప పరీక్షలు నిష్పాదన పరీక్ష, అదేవిధంగా పెంట్నర్ ప్యాటర్సన్ పరీక్ష. నెక్స్ట్ బాటియా ప్రజ్ఞామాపని, అలెగ్జాండర్ పాసలాంగ్ టెస్ట్, కోహ్బ్లాక్ పరీక్ష, సెగ్విన్ ఫామ్ బోర్డ్ పరీక్ష, చిత్ర పూరణం, డ్రాయమ్యాన్ టెస్ట్. ఇవి నిష్పాదన పరీక్షలు. నెక్స్ట్ వేగ పరీక్షలు. వేగ పరీక్షలకి ఆర్మీ ఆల్ఫా ఏజీసీటీ, ఆర్మీ బీటా, నెక్స్ట్ కాటిల్ కల్చర్ ప్రీ టెస్ట్. ఇవి వేగ పరీక్షలు. శక్తి పరీక్షలు ఏంటి, వెస్లర్ శాబ్దిక ఉప పరీక్షలు, వెస్లర్ శాబ్దిక అశాబ్దిక ఉప పరీక్షలు, పెంట్నర్ ప్యాటర్సన్ పరీక్షలు, రావెన్స్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసెస్. ఇవేంటి శక్తి పరీక్షలు.